గంగానది వినగానే ఏదో తెలియని ప్రశాంతత కదా. ఇది కేవలం ఒక నది పేరు కాదు, కోట్లాది మంది విశ్వాసానికి, సంస్కృతికి ప్రాణం. కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని ఒకేసారి ఆశ్చర్యపరుస్తున్న ఒక అద్భుతం. అసలు గంగాజలానికున్న ఆ ప్రత్యేకత ఏంటి? ఆ నీరు ఎన్నేళ్లైనా సరే ఎందుకు చెడిపోదు? ఇది కేవలం మన నమ్మకమా, లేక దీని వెనుక మనం తెలుసుకోవలసిన లోతైన సైన్స్ ఏదైనా ఉందా? పదండి, ఈ ప్రవాహంలోకి మన అన్వేషణను మొదలు పెడదాం. మన పరిశోధనలో అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో ఏ నది నీటిని తీసుకుని ఒక బాటిల్లో పెట్టినా వారం తిరిగేసరికి పాడైపోతుంది. కాని గంగాజలం మాత్రం ఏళ్లు గడిచినా సరే అంతే స్వచ్ఛంగా ఉంటుంది. పురుగులు పట్టవు, కనీసం వాసన కూడా రాదు. మరి ఈ అద్భుతం ఎలా సాధ్యం? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? ఈ తేడాను చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది కదూ. ఒకవైపు సాధారణ నీరు కొద్ది రోజులకే తన సహజత్వాన్ని కోల్పోతుంది. మరోవైపు గంగాజలం మాత్రం కాలం గడిచే కొద్దీ మరింత స్వచ్ఛంగా మారుతుందేమో అనిపిస్తోంది. సరిగ్గా ఈ అసాధారణ లక్షణమే గంగానదిని ఒక లిక్విడ్ మిస్టరీగా, అంటే ఒక ద్రవరూప రహస్యంగా మార్చేసింది. సరే, ఇప్పటిదాకా మనం విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక రహస్యం నుండి కాస్త పక్కకొచ్చి సైన్స్ ఏం చెప్తోందో చూద్దాం. శాస్త్రవేత్తలు గంగానదిని ఒక జీవశాస్త్ర అద్భుతంగా చూస్తున్నారు. వారి పరిశోధనల్లో ఈ నీటి స్వచ్ఛత వెనుక కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గంగాజలం స్వచ్ఛతకు సైన్స్ చెప్తున్న ఒక ముఖ్య కారణమిదే: బ్యాక్టీరియోఫేజ్. వినడానికి వైరస్లా ఉన్నా ఇవి మనకు మేలు చేసేవి. వీటి పని ఏంటంటే నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని వెతకి పట్టుకుని తినేయడం. సింపుల్గా చెప్పాలంటే ఇవి గంగానదికి ఉన్న ఒక సహజమైన ఆర్మీ లాంటివి. అందుకే గంగాజలం ఎప్పటికప్పుడు తనను తాను శుభ్రం చేసుకుంటుంది. కథ ఇక్కడతో అయిపోలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గంగానదిలో మిగతా నదులతో పోలిస్తే దాదాపు 25% ఎక్కువ ఆక్సిజన్ కరిగి ఉంటుంది. ఇంత ఎక్కువ ఆక్సిజన్ ఉండటం వల్ల నీరు మురిగిపోకుండా ఎప్పుడూ తాజాగా ఉంటుంది. ఇది నదికి నిరంతరం ప్రాణవాయువును అందిస్తున్నట్టన్మాట. అంటే ఇక్కడ అసలు విషయమేంటంటే, ఇది ఒక్క కారణం వల్ల సాధ్యం కావట్లేదు. బ్యాక్టీరియోఫేజులు అనే సూక్ష్మ సైనికులు, అధిక మోతాదులో ఉన్న ఆక్సిజన్, దానికి తోడు హిమాలయాల్లోని వేల కొద్ది ఔషధ మూలికల సారం, ఇవన్నీ కలిసి గంగానదికి ఒక అద్భుతమైన సెల్ఫ్ క్లీనింగ్ పవర్ని ఇస్తున్నాయి. అందుకే చాలామంది దీన్ని ప్రవహించే ఔషధం అని కూడా పిలుస్తారు. ఓకే, సైన్స్ చెప్పే కారణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, కాదనలేం. కాని అసలు కథ ఇక్కడితోనే అయిపోయిందా? ఈ నీటి ప్రత్యేకత కేవలం కొన్ని కెమికల్స్, వైరస్లకే పరిమితమా? లేక మన కంటికి కనిపించని మరో శక్తివంతమైన కోణం ఏదైనా దాగి ఉందా? ఇప్పుడు మనం సైన్స్కి అవతల ఉన్న మరో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. అదే వాటర్ మెమరీ, అంటే నీటికి ఉండే జ్ఞాపకశక్తి. ఈ సిద్ధాంతం ఏం చెప్తోందంటే, నీరు కేవలం H2O అణువుల సమూహం కాదు. అది తన చుట్టూ ఉన్న శబ్దాలను, ఆలోచనలను, అంటే వైబ్రేషన్స్ని గ్రహించి వాటిని తనలో నిల్వ చేసుకోగలదు. జపాన్కు చెందిన డాక్టర్ మసారు ఇమోటో పరిశోధనల వల్లే ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆయన ప్రకారం మనం పలికే ప్రతి మాటకు, మనస్సులో అనుకునే ప్రతి ఆలోచనకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. నీటి అణువులు ఈ వైబ్రేషన్స్కి రియాక్ట్ అయ్యి అందమైన క్రిస్టల్స్ లాంటి ఆకారాల్లోకి మారగలవు. మరి ఇది ఎలా పనిచేస్తుంది? మనం మంత్రాలు లేదా పవిత్రమైన శబ్దాలు ఉచ్చరించినప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్స్ నీటి అణువులను ఒక పద్ధతిలో, ఒక అందమైన ఆకృతిలో అమరుస్తాయి. ఆ పాజిటివ్ ఎనర్జీతో నిండిన నీటిని మనం తీసుకున్నప్పుడు అది మన శరీరంలో ఉన్న 70% నీటిని కూడా రీప్రోగ్రామ్ చేస్తుందని, తద్వారా మన కణాల స్థాయిలో మార్పు వస్తుందని ఒక బలమైన నమ్మకం. ఇంతకీ ఈ వైబ్రేషనల్ రీప్రోగ్రామింగ్ యొక్క అసలు లక్ష్యమేంటి? సింపుల్. మనలోని నెగటివ్ ఆలోచనలు, భయాలు, టెన్షన్లను తొలగించి వాటి స్థానంలో శాంతి, ధైర్యం, పాజిటివ్ ఎనర్జీని నింపడం. ఇది ఒక రకమైన ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది. ఇప్పుడు ఈ వాటర్ మెమరీ కాన్సెప్ట్ని ఒక చాలా స్పెషల్ రోజుతో కనెక్ట్ చేసి చూద్దాం. ఆ రోజే గంగా సప్తమి. పురాణాల ప్రకారం గంగాదేవి భూమి మీదకు వచ్చిన రోజు. ఈ రోజున గంగా నదిలో శక్తి అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని ప్రగాఢంగా నమ్ముతారు.
ఆ రోజు ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ఏప్రిల్ 23న సూర్యకిరణాలు ఒక ప్రత్యేకమైన యాంగిల్లో గంగా ప్రవాహం మీద పడినప్పుడు నీటిలో ఒక అసాధారణమైన వైబ్రేషన్ పుడుతుందని చెబుతారు. దీనివల్ల ఆ ఒక్కరోజు గంగాజలానికి అద్భుతమైన హీలింగ్ పవర్స్, రోగాలను నయం చేసే గుణాలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఆ ఒక్కరోజు చేసే గంగాస్నానం అంత ప్రత్యేకమంటారు. దీనివల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయట. స్కిన్ ప్రాబ్లమ్స్ నయమవ్వడం దగ్గర్నుంచి మన చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్ అంటే ఆరా క్లీన్ అవ్వడం, మనల్ని పట్టి పీడిస్తున్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడం వరకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయని విశ్వాసం. అయితే అందరూ గంగ దగ్గరికి వెళ్ళలేరు కదా, మరి వాళ్ల పరిస్థితేంటి? డోంట్ వరీ, దానికూడా ఒక మార్గముంది. మనం ఇంట్లో స్నానం చేసే నీటిలో కేవలం కొన్ని చుక్కల గంగాజలం కలిపితే చాలు. హోమియోపతిలో మందు యొక్క చిన్న మోతాదు ఎలాగైతే మొత్తం శరీరం మీద పనిచేస్తుందో, అలాగే ఈ కొన్ని చుక్కల గంగాజలం మొత్తం నీటిని ఎనర్జైజ్ చేసి గంగా స్నానం చేసిన ఫలితాన్నిస్తుందని నమ్ముతారు. సరే, గంగాస్నానం మాత్రమే కాదు, ఆ పవిత్రమైన శక్తిని మన ఇంట్లోకి కూడా తీసుకురావచ్చు. మన పర్సనల్ స్పేస్ని క్లీన్ చేసి ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసే ఒక సింపుల్ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సులభం, ఎవరైనా చేసుకోవచ్చు. ఒక రాగి చెంబులో కొంచెం నీళ్లు తీసుకుని దానిపై పూర్తి శ్రద్ధతో ఓం గంగాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ తర్వాత ఆ మంత్రశక్తితో నిండిన నీటిని మీ ఇల్లంతా చిలకరించాలి. సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రిచువల్ ఇది. ఈ రిచువల్ ముఖ్య ఉద్దేశమేంటంటే, ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని, నీరసాన్ని తొలగించి ఆ స్థానంలో శాంతి, ప్రశాంతతను నింపడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఇంటికి ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఓకే, మన ప్రయాణం చివరికి వచ్చేసింది. మనం ఇప్పటిదాకా 2 వేర్వేరు దారుల్లో నడిచాం. ఒకటి సైన్స్, ఇంకొకటి స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి గంగానది యొక్క పూర్తి చిత్రాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, గంగానదికున్న ఈ డ్యూయల్ నేచర్ ఎంత అద్భుతంగా ఉందో. ఒకే స్వచ్ఛతను సైన్స్ ఏమో బ్యాక్టీరియోఫేజులు, ఆక్సిజన్తో వివరిస్తుంది. అదే స్పిరిచువాలిటీ ఏమో అది దైవిక శక్తి, ఆశీసులు అంటోంది. ఒకే హీలింగ్ పవర్ని సైన్స్ హిమాలయం మూలికల వల్ల అంటోంది. విశ్వాసం మాత్రం ఆరాను శుద్ధి చేసే వైబ్రేషన్స్ అంటోంది. ఒకరికది ప్రత్యేక లక్షణాలున్న నీరు, మరొకరికి ప్రవహించే అమృతం. అయితే చివరిగా గంగ అంటే ఏంటి? అదొక సైంటిఫిక్ మిరాకిల్, మన సంస్కృతికి ఒక వెన్నెముక, కోట్లాది ప్రాణులకు జీవనాధారం. నిజానికి ఈ మూడింటినీ కలిపితేనే గంగానది. కాబట్టి మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. గంగానది అనేది కేవలం భౌగోళికంగా ప్రవహించే ఒక నదా, శాస్త్రీయంగా ప్రూవైన ఒక పవర్ఫుల్ యాంటీబయోటికా, లేదా యుగయుగాల ప్రార్థనలని, ఆశీస్సులని తనలో దాచుకున్న ఒక జీవంత జ్ఞాపకశక్త? బహుశా ఈ మూడింటికీ సమాధానం అవును అనేదేనేమో.